తల్లిగారింటికి పోయాను. అవును కదా, ఇప్పుడు వచ్చాను రా. మరి ఎప్పుడు వచ్చినాడు? ఎప్పుడు వచ్చావురా? చూడు ఇల్లంతా మాత్రం చందన వందన ఉంది. బయట ఉన్నారా? బయట చూస్తున్నావా? లోపల ఇంకా ఏం కలిగి అనుకోడు అంత చెత్త పిస్తా. ఏరా ఏంటి స్వామి? ఏరా మత్తు తాగాడా? అన్నీ అయిపోయాయి. అన్నేంటి బాబు ఏరా ఇలా మాత్రం చేశాడు. రే మహామంత్రి, అమ్మా నేను మాత్రం నీకు పోయేటప్పుడు జాగ్రత్త ఎక్కిపోయా చెప్పినావు. మరి ఏరా మాత్రం ఏం చేసినావు? నీ ఎంకనే నేను కూడా ఉరికెళ్ళా. ఇప్పుడు అసలు నేను కూడా ఇల్లంతా నాశనం పట్టించారైతే దుమ్ము దుమ్మే. మహారాజా చూడు ఏమిటి ఓరి దుర్మార్గపు వృత్తిలో దూరి ఓరి దుర్మార్గపు వృత్తిలో దూరి ఓరి దుర్మార్గపు వృత్తిలో దూరి ఓరి దుర్మార్గపు వృత్తిలో దూరి తల్లిగారింటికి పోయా. పోయి వచ్చేసరికి మాత్రము యువతిలో తెచ్చుకో ఇంట్లో పెట్టుకున్నావు. 7 చందన వందన సామాన్ చేశావు. ఏంటి నీ బుద్ధి ఇదేనా? ఒక బ్రాహ్మణునికి ఉండే బుద్ధి ఇదేనా? గడ్డి వేసింది. బుద్ధి గడ్డి మేయపోయింది. వాడు చెప్పింది కరెక్ట్. వాడు నువ్వు సేమ్ ఒకటే ఇంకేమున్నది? నీకు ఇల్లు అవసరం లేక నువ్వు వెళ్ళిపోయావు. అవును, నాకు అవసరం లేక నేనేం చేసినా మాత్రం నాకే ఏంటి భార్య 3 రోజులు లేకపోతే ఇంకా వేరే అమ్మాయిని తెచ్చుకుంటారా? నడుస్తుంది. చూడు నీతో తల్లిగారు మా నాయన అవసరం కూడా పోయినాను. మీ నాన్నని ఇంటికి పిలిపిస్తా అని చెప్పి నువ్వు అవన్నీ కాదంటే చూడు ఎవరి అది సమితి అంత రంచెందుకు ఎత్తుకుంటున్నావు? నేను మాత్రం చేసింది నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నన్ను మాత్రం ఒంటరి పని చేశావు. కాబట్టి నేను ఎప్పుడు ఏం చేశానో నాకే తెలియదు. ఏమన్నా నీకు పొద్దున ఆడలకు దండం పెడతారా? చూస్తే వస్తున్నాడు. నేను ఏం చేసినా దండం పెట్టి ఏమిటయ్యా ఈ మాటలు చూస్తుంటే మాత్రం ఏం చేశావు? ఏం చేశాను చూడు ఇంకా మాత్రం నా మత్తులో మాత్రం ఏం చేశాను నాకే తెలియదు. మాట్లాడుతున్నావు నీకేమైనా ఉన్నదా? దుష్ట మాట్లాడకు పాపిస్తా, దుష్ట మాట్లాడకు దుష్ట మాట్లాడకు పాపిస్తా, దుష్ట ఏమన్నా నువ్వు చేస్తా ఏమన్నా నువ్వు చేస్తా కష్టమాలకి కనుగొని దుష్టుడిని దుర్మార్గుని పరమాత్మ వస్తువు. ఒక్క రోజు 2-3 రోజులు భార్య పెట్టుకుంటావా? నీకు బుద్ధి ఉండాలి కదా. మర్చిపోయావా? పెళ్ళ మాట చచ్చిపోయింది అనుకున్నావా? ఇంకేమున్నాయి? ఇంకేమన్నా ఉన్నాయా? దుష్ట పాపిష్ట పరమద్రోహి. అవును మరి వేదవా చాలా నేను ఎప్పుడు ఏం చేశానో ఒకవేళ తప్పు చేస్తే నన్ను క్షమించు దేవి. నిన్ను క్షమించాలి. అవును మరి నువ్వు చేసిన ఘనకార్యాలు నువ్వు నిన్ను క్షమించాలి. ఏమిటి మూర్ఖులకు మాట చూడు
గోసాత్రి రంగాపుర నివాస గోసాత్రి రంగాపుర నివాస గోసాత్రి రంగపుర నివాస గోసాత్రి రంగాపుర నివాస మేలర దయన చాలా మేలరే గురచాల మేలర దయన చాలా మేలరే గురచాల గోసాత్రి రంగపుర నివాస గోసాత్రి రంగాపుర నివాస ఏమిటయ్యా విశ్వేశ్వర, ఎటువంటి వాణ్ణి నన్ను ఇలాగా ఇన్ని మాయలు చేసి ఇలా చేస్తున్నావంటే స్వామి, నీ కరుణ లేని ఇలా జరుగుతుందా? ఏమిటయ్యా నా మీద ఇంత పగదలిచావంటే ఏమని చెప్పాలి? ఏమిటి పోయేమో పక్కన చూస్తే ఏమవుతా ఉన్నది అదే ఓయ్ అదేమది పెళ్ళాము పెళ్ళామే చేసి కూర్చున్నాను ఏమే నువ్వు ఒక్కరోజు ఏ దూరం ఉండు పోయేమో దీని చూడు ఇది నిన్న నచ్చింది నాకు చేసుకున్నాను అంటే నువ్వు ఉంచుకున్నావు చేసుకున్నావు మీద నువ్వు ఉంచుకున్నావు చేసుకున్నావు ఏయ్ ఎదురు మూర్తి ఎవరిదైనా భవనమన్ నా దేవుడు ఏయ్ చూడు చూడుగా ఎదురు మూర్తి ఎవరిదైనా భవనమన్ నా దేవుడు ఏయ్ ఇక్కడి చూడాలి చూడు నేను మాత్రము నా తల్లిగారింటికి పోయాను అవును వచ్చేసరికి మా ఆయనతో నాకు సులుపుతున్నావు ఎవరిది ఏ ఆగు చెడు రాలదే నువ్వు పెట్టు కూర్చో చెడిపోయి పోయిందని నువ్వు నన్న చిక్కిలే కొట్టుకుంటావు నీ దాన్ని నన్నదే కొట్టా అవును కదా ఏమిటయ్యా స్వామి మేమిద్దరం కొట్లాడుతుంటే దేవి దేవి మొత్తం మధుమధులిద్దరు వినుమా, నమ్మది ఎందకుడిగా గనుమా, ఓ మధుమధులిద్దరు ఓ మధుమధులిద్దరు వినుమా, దేవి ఎవరికి వరుతుమ్మా, ఇందుల పెద్దలు కట్టి ఇచ్చిన మన ఎవరికి నేను వాళ్ళకి నేను కట్టింది కూడా కాదు, నా తల్లిదండ్రులు నా తాతలు కట్టే ఇల్లు. ఈ ఇల్లు మాత్రం ఎవరికి ఇవ్వరు, ఇది నా దగ్గరే ఉంటుంది. మీరిద్దరు ఎందుకు కొట్లాడుతున్నారు? నువ్వు కట్టేదే కాదు కదా అందుకే రా మరి మా తాతలు ఆగుతారు. నిలబడు ఫస్ట్ నేను దానిలో కూడా తినలేదు. ఏమిటి అయ్యా లేదు నువ్వు అది అగో నీ మీద పత్రము రాసి ఆమె పత్రము రాసి పత్రమా కాదా అన్నని సంతకం ఉందా లేదా నిజం చెప్పు. ఏమిటి స్వామి ఇందులో మాత్రం అన్ని సర్వం రాసిచ్చావు, ఇందులో నీ సంతకం కూడా పెట్టావు ఏంటివి? పరకాంతలకు ఇల్లు రాసి ఇచ్చిన మాట నిజమే, పరకాంతలకు ఇల్లు రాసి ఇచ్చిన మాట నిజమే గాని వాళ్ళు మా దగ్గర ఉంటుంది. రాసి ఇచ్చినైతే నిజమే కానీ ఆ మత్తులో ఏదో అది రాసి ఇచ్చిన కదా నిజమా? నిజమైతే అంటే కాదు. నవ్వులకు రాసి ఏదో నవ్వులకు ఏదో రాసి ఇవ్వమంటే అలా రాసి నిజంలే ఇచ్చాను. సకాయ. నాకు ఉంటుంది. అవును, ఏయ్, అవును. అది నాకు కూడా రాసి ఇచ్చడం రా, దానికి ఏముంది? అట్టనా? ఆ? ఏమిటయ్యా నువ్వు మాత్రం ఇటువంటి పనులు చేసినావంటే నాకు ఎటువంటి మాత్రం నా మనసు మాత్రం నచ్చట్లేదు. ఏమిటి నీ పని ఇది ఏంటి పిచ్చి చేస్తాను? పిచ్చి చేష్టలు. అవును ఊపిరే వారు జాచిరో వారు జాచిరో
అంటేవి నేను ఏదో నాకు కూడా రాసి అది మాత్రం ఎక్కడికి వెళ్తాది ఆ యొక్క ఇల్లు అయితే నేనే ఉంచుకుంటాను నా దగ్గరనే ఉంటుంది కదా ఎందుకు బాధపడుతున్నావు నువ్వు మాత్రం రాజించింది నిజమని పలుకుతున్నావు కానీ అదే ఇయ్యాల మాత్రము నువ్వెవరివే సర్వం నాకు రాజించిన పలుకుతావు చూరుడావై పొగము కాంతలా చూరుడావై పొగము కాంతలా కానీ ఒక్క సమయమున ఒక్క రోజున ఎలా నడిచిన సంసారము ఈ యొక్క వేటి పాలైనట్టు చేశావు స్వామి ఏమన్నా ధర్మదైతుందా అయితే నీకు ఏర్పడుతుందా ఇప్పుడు ఏర్పడుతుందా నాకు ఇప్పుడు ఏర్పడుతుంది తల్లిదండ్రులు ఉంటేనే కదా నిన్ను ఎత్తులాడుకునే. తల్లిదండ్రులు ఉంటేనే కదా నిన్ను ఓదార్చుకునే. తల్లిదండ్రులు ఉండినా కదా నిన్ను ఓదార్చుకునే. తల్లిదండ్రులు ఉండినా కదా నిన్ను ఓదార్చుకునే. నీకు దోషిలో చిక్కునేది ఎంత దుమ్మతినైతినే. తల్లిదండ్రులు ఉండినా కదా నిన్ను ఓదార్చుకునే. ఒకవేళ నా యొక్క తల్లిదండ్రులే ఉంటే ఈ రోజున ఏరా నా కొడుకు మాత్రం ఇలా చెడిపోతున్నాడని చెప్పేసి వాళ్ళు ఇలా చేసేవారు కాదు నన్ను ఇలా చూసేవారు కాదు నేను ఇంత చెడిపోయేవాడిని కాదు నా తల్లిదండ్రులు లేకనే నేను ఇటువంటి పరిస్థితికి వచ్చింది చూడు నా తల్లిదండ్రులు ఉంటే ఇలా కాకపోతే నీ తల్లిదండ్రులు ఉంటే మాత్రం అలా కాకపో నువ్వు అవును కానీ ఈ రోజున మాత్రం సర్వాన్ని రాసుకొని మన ఇద్దరిని మాత్రం మెడబెట్టి గెలిపించారు అవును. మన బతుకు ఇప్పుడు ఏమైపోయాడు చూడు తల్లిదండ్రులు పలుకుతున్నావు కానీ నాడు నీ పుట్టి నీకు నీకు లేక పోయి. నాడు నీ పుట్టి నీకు నేడు లేక పోయినా. నాడు నీ పుట్టి నీకు నీకు లేక పోయినా. నాడు నీ పుట్టి నాడు లేక పోయినా. పాడు మండల గుడియోను పాలబడితివి కదా. నాడు నీ పుట్టి నాడు లేక పోయినా. తల్లిదండ్రులు ఉన్న నాడు మాత్రము అది ఉంటే ఇలా ఇల్లు జాగా మాత్రం వేసి పోకపోని పలుకుతున్నావు కాను అలా నాడు నీకు ఆ బుద్ధి ఏమైంది ఈ రోజున నువ్వు పలుకుతున్నావు ఏమిటి నీ మాట చూడు రంగమాపురి వాసునే పరగనే జానించెరా. రంగమాపురి వాసునే పరగనే జానించెరా. రంగమాపురి వాసునే పరగనే జానించెరా. రంగమాపురి వాసునే పరగనే జానించెరా. ఏ పిలేసిన ఆ యొక్క విలేషన్ చెప్పలేదప్ప చూడు రంగమాపురి మాత్రం ధ్యానిస్తున్నాడు పలుకుతున్నావు కానీ నాకు మాత్రం నా మూట రంగమాపురి మాత్రం రంగమాపురి రంగమాపురి అని చెప్పేసి ఆ దేవుని కలిసి ఇరిగేశావు ఏమిటి నీ మాటలు రంగమాపురి వాసులీలా రాజా రంగమాపురి విశ్లేషణ నమ్ముకుంటే ఏమైంది ఏం ఒరిగిందేమో నా మూకల మాత్రం ధ్యానించాలి అయితే అటువంటి రంగమాపురి విఠలేశ్వర చెప్పేసి ఇచ్చావు ఇంకేముందని చెప్పేసి చెప్తున్నావా కానీ అవన్నీ మాత్రం
వనితలో నీ కొంగు అగ్గి పడియను నీవు వెళ్ళిపోగదా. ఏమిటి స్వామి? నీ యొక్క కొంగుకు మాత్రము అగ్గి మాత్రం పట్టుకున్నది దేవి. ఇక్కడ ఉంటే అక్షయంగా నీ ప్రాణం పోతుంది. చూడు స్వామి, ఏమిటి నా ఆ యొక్క కొంగుకు ఎక్కువ మాత్రం- చేసిన యొక్క విలేషన్ మైనది తప్ప ఇంకా ఎవ్వరు లేదు. ఆ యొక్క భగవన్ నామస్మరణ అని చెప్పేసి నేను అంతలో నువ్వేమన్నావు? విఠలేశ్వర విఠలేశ్వర అని చెప్పేసి అన్నావు. నా ముంగట మాత్రం అట్లా మాట్లాడితే మాత్రం బాగుంటుంది చెప్పి అదంతా విఠలేశ్వర మాయ. చూడు స్వామి, నేను మాత్రము నా ముంగట ఇటలేశ్వర స్వామిని ధ్యానించక స్వామి పలికాను. నువ్వు ఎంత అన్నా నీ మాట మాత్రం చెవున పెట్టకుండా నేను విటలేశ్వర స్వామిని వద్దు స్వామి నమ్మక స్వామి దేవుని అని చెప్పి పలికాను. పలికినంత మాత్రాన నా యొక్క పొంగుకు అగ్గి కలిగి క్షణంలో నేను చనిపోతుంది స్వామి. అవును దేవి. పరమేశ్వర ఏమిటి ఇదంతా మాత్రం విటలేశ్వర స్వామిని ఏమీ లేదు అదే కదా కదా స్వామి. తప్పకుండా దేవి ఇప్పటికైనా తెలుసుకున్నావంటే అవును స్వామి. అంతకన్నా మీకు ఏముంది? లేకుంటే ఈ రోజున నా యొక్క పొంగుకు అగ్గి తగిలినప్పుడు నువ్వు కాపాడకుంటే నా భక్తి ఏమైనా కాలి బూడిద అయిపోయేవా. అవును కదా దేవి. వారిగా జీరో కాశీపోతారు అక్కడ తల్లిదండ్రులు కలుస్తారు. ఒకవేళ ఈ రోజు ఆ యొక్క విశ్లేషణకరణ లేకపోతే నీ యొక్క అతిగా ఆ యొక్క అగ్నికి అప్పైపోయేదాన్ని. ఎప్పుడైనా ఆ యొక్క దేవుడు లేడని చెప్పేసి విర్రవీగితే మాత్రం మంచిది అది. కానీ నేను అలా విర్రవీగి ఏమేం చేశానో నాకే తెలుసు. నా యొక్క తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళారో ఏమి కథలు, వాళ్ళు కాశీకి వెళ్ళారు. మనకు కూడా ఇక్కడ ఏ బుద్ధి దేవి? దేవుడు లేడని నేను ఎన్నోసార్లు విర్రవీగాను. నీ నోటి నుంచి ఆ యొక్క విఠలేశ్వర స్వామిని తలుస్తే నేను మాత్రం దూషించాను స్వామి. చూడు స్వామి సర్వేశ్వర ప్రాణనాయక దేవా ఆ యొక్క భక్తివంతం నేను భస్మం అయిపోయిందని. ఆ విఠలేశ్వర ఏమిటయ్యా నా తప్పులున్నా క్షమించండి. నిన్ను మాత్రం ఎంతో దూషించాను, ఎన్నో విధాలుగా నిన్ను ఇచ్చాను. ఈ రోజు నన్ను కాపాడకుంటే నేను బతికేదాన్ని కాదు. పుండరీక మీ తండ్రి నీ వద్దకు వచ్చి నీ భార్య తిడుతుందని బాధపడుతుందని చెబితే నీ తండ్రి మెడల మీద చెయ్యి పెట్టి బయటకు నెట్టేశావు కదా. అందుకు నీ 2 కళ్ళు పోవును గాక. ఇదే ఈ విఠలేశ్వరుని శాపం. అలాగే మీ తల్లి కొడుక అని నీ దగ్గరికి వచ్చి కష్టం దుఃఖంను చెబితే చేసుకున్న భార్య కానీ కొట్టేసినా నిన్ను అన్నావు. కానీ నీ తల్లి ఒసేయని నీ కాళ్ళతో నీ తన్నినందుకు నీ 2 కాళ్ళు పడిపోకును కాక. అయితే నా యొక్క తండ్రిని మెడబట్టి తెచ్చించినందుకు నా యొక్క 2 కళ్ళు పోయాయి.
నా తల్లిని ఎవరే కానీ భార్యను కూడా వసేయనని వారు. అటువంటిది నేను వసే దుర్మార్గురా అని చెప్పేసి నీ కాళ్ళతో కన్నాను కాబట్టి నా కాలు పడిపోయాయి. ఏమిటయ్యా, నేను చేసిన పాపానికి నా తల్లిదండ్రులు మాత్రం అక్కడ శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళకన్నా ఎక్కువ శిక్ష నేను అనుభవించాలి, తప్పుతుందా? కానీ నా తల్లిదండ్రులను చూడకుండా నేను కాళ్ళతో ధన్యాను మెడపైన పెట్టి ఎక్కించాను, అది మాత్రం తప్పుతుందా? ఎట్టు అంటే ఎవరు చేసుకున్న కర్మ వారి, ఎవరు చేసుకున్న పాపం వారికి, ఎవరు చేసుకున్న పుణ్యం వారిది. పుణ్యం చేసుకుంటే పుణ్యం దొరుకుతుంది, పాపం చేసుకుంటే తప్పకుండా పాపంలో కలిసిపోతుంది. కాబట్టి కన్న తల్లిదండ్రులు అంటే ఎవరు? ఆ యొక్క దేవతల కన్నా యొక్క విద్యా బుద్ధి గురువు, తల్లిదండ్రి దైవం. తల్లిదండ్రే దైవం, గురువు తర్వాత. తల్లిదండ్రిని మించిన గురువు లేరు, ఎవ్వరు లేరు. ఆ యొక్క తల్లిదండ్రి సేవ చేసినట్లయితే, ఆ యొక్క భగవన్నామస్మరణ చేసినట్లయితే, తల్లిని తండ్రిని తల్లి అని పిలువని వాడు, తండ్రిని పిలువని వాడు, వాడు బ్రతికినా ఒకటే, సచ్చినా ఒకటే. పితృదేవో భవ అన్న మాట విడిచాను, నాపైనే నాకెంతో ద్వేషంగా చేసిన పాపాలకు ఒకసారి చూసి చనిపోవాలని మాతృదేవో భవ అన్న మాట మరిచాను, మాతృదేవో భవ అన్న మాట మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నా తల్లి ఎట్లు అంటే ఆ యొక్క తల్లిదండ్రిని దూషించిన వాడు, తల్లిదండ్రి సేవ చేయని వాడు, తల్లిని తండ్రిని మాత్రం దూషించిన వాడు ఎప్పటికి కూడా ముంగడవాడు. తల్లిని తల్లి అనాలి, తండ్రిని తండ్రి అనాలి. తల్లిని తండ్రి, తల్లి లేదు తండ్రి లేదని చెప్పేసి ఇవ్వడు అనుకుంటే వాడు నా అంత వాడని చెప్పేసి చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా, ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని నాన్ని ఒక్కసారి పిలిచి కనుమోయాలని ఉన్నది. అమ్మా నీ కలలే నా కంటి పాపనైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోషావని, నీ నెత్తుటి ముద్దయనాదమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలె చమురని, కడుపు తీపినే హేళన చేసి
నన్ను కరుణించొద్దు నాన్న నీ గుండె పైన నడక నేర్చుకున్నానని నీ చూపుడు వేలితో లోకాన్ని చూశానని నాన్నను పూజిస్తే ఆది దేవుని కది అందునని అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని తెలియనైతి తండ్రి ఎరుగనైతి నాన్న నాన్నంటే నడిచే దేవాలయమని మరచితిని ఆత్మజ్యోతి చేతుల వాటి వేసుకుంటిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దు తల్లిదండ్రికి మాత్రం క్షోభ పెట్టిన వాడు ఎప్పటికైనా ముంగటపడదు. కాబట్టి నా పరిస్థితి మాత్రం చూశాను. నేను నా తండ్రిని మెడబట్టి తెచ్చించినందుకు నా యొక్క రెండు తండ్రి, నా తల్లిని ఆ యొక్క భార్యను కూడా వచ్చేయని చెప్పేసి ఈ రోజుల్లో అనటం లేదు. ఒకవేళ వచ్చేయంటే మాత్రం ఎవరు పడట్లేదు. అటువంటి దాన్ని నేను నా కాళ్ళతో తన్నాను కాబట్టి నా కాళ్ళు పడిపోయాయి. ఎవరే కానీ తల్లిదండ్రి సేవ చేయని వాడు ఉన్నా ఒకటే, బ్రతికినా ఒకటే, సచ్చినా ఒకటే. వాడు బ్రతికిన లాభం లేదు. ఎందుకు? ఎట్లు చేసినా అంత నేను కాళ్ళతో తన్నినా, నేను ఏం చేసినా మిడబట్టి నిశ్చించినా వాళ్ళు వచ్చి మరి ఇప్పుడు రక్షిస్తేనే నాకు కాళ్ళు వచ్చాయి, నాకు కళ్ళు వచ్చాయి. అందుకని చెప్పేసి తల్లిదండ్రిని మాత్రము దూరం ఎప్పటికి కూడా కొట్టద్దు. ఎవ్వరు చేసినా వారికి ఇటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి యొక్క భక్త పుండరీకా అనే నాటకము ఇంతటితో సమాప్తము. ఏమన్నా తప్పులు ఒప్పులు ఉన్నట్లయితే మీ యొక్క కర్ణ బిడ్డల భావించి మమ్మల్ని మన్నించగలని చెప్పేసి కోరుకుంటున్నాం.